Okay. Hi. So let's start with the one more concept, Python variable. ఒకసారి పైథాన్ వేరియబుల్ గురించి అర్థం చేసుకుందాం. వేరియబుల్స్ ఎలా డిఫైన్ అయితది? దాని బ్యాక్ ఎండ్‌లో ఏం రన్ అవుతది? ఓకే. సో ఇది ఫస్ట్ వెరీ బేసిక్ టాపిక్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎళ్తుంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అందరికి. వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ మనం ఒక వాల్యూనిచ్చి, ఒక ఐడీ ఇచ్చి దాంట్లో ఒక వాల్యూనిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనొచ్చు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నాకిప్పుడు కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. సో, ఇన్ని వాల్యూస్‌ని నేను ప్రతిసారి కోడ్‌లో రాయాలనుకునే బదులు, ఒక్కసారి నేనేం చేస్తా అంటే ఇంత పెద్ద వర్డ్‌ని రాసే బదులు ఒక్కసారిగా నేను ఏని రాస్తా. అంటే ఏ రిప్రజెంట్ ఈ వాల్యూ మొత్తం రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు వాటెవర్ ద వాల్యూ యూ గివెన్ ఇట్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు. ఒకవేళ నువ్వు బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నామనుకోండి. ఓకే. సో, 10 రిప్రజెంట్ చేస్తుంది. లేదు యాప్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సమ్మరీ అన్నామనుకోండి. ఓకే. లేదా మెమరీ అన్నామనుకోండి. క్లౌడ్ అన్నామనుకోండి. ఏడబ్ల్యూఎస్ అన్నామనుకోండి. సో, అది రిఫర్ చేస్తుందన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ అది రిఫర్ చేస్తుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం ఎప్పుడైనా సరే దీన్ని కాల్ చేసే బదులు ఏని కాల్ చేస్తాం. ఓకే. ఒకవేళ మీకు ఆల్రెడీ పైథాన్ మీద అవగాహన ఉంటే, లేదా వేరే కోడింగ్ మీద సి ప్లస్ ప్లస్ మీద అవగాహన ఉంటే, ఆల్రెడీ మీకు వేరియబుల్ అంటే కొంచెం అర్థమై ఉంటది. షెల్ స్క్రిప్టింగ్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే వేరియబుల్ అంటే ఏంటో అర్థమై ఉంటది. సో, బేసిక్‌గా వేరియబుల్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏమవుతది? ఓకే. బేసిక్‌గా వేరియబుల్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏమవుతది? టేక్ ఇట్ యాస్ ఎ ఎగ్జాంపుల్. నా దగ్గర ఇప్పుడు ఏ అనే వాల్యూ ఉంది. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇది ఎళ్లి స్టోర్ అయిపోతుంది. బికాజ్ ఇది పైథాన్ ప్రోగ్రామ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఇస్తున్నా. ఇది స్టోర్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఏని చూద్దాం అనుకుంటున్నా. సో, అప్పుడు నాకు 10 అనే వాల్యూ అవుట్‌పుట్‌లో వచ్చేస్తుంది. ఓకే. సో, ఎప్పుడైతే నువ్వు ఇది ఎంటర్ చేసినప్పుడు సిస్టమ్‌లో ఏమైద్దంటే దేర్ ఈస్ ఏ వన్ ర్యామ్ అన్నమాట. అంటే మనందరికీ తెలుసు. ర్యామ్ అని ఒకటుంటది. సో, ఈ ర్యామ్‌లో 2 ఉంటాయి. ఓకే. స్టాక్, హీప్ అనే 2 ఉంటాయి. ఇదొచ్చేసి స్టాక్, ఇంకోటొచ్చేసి హీప్. హీప్ మెమరీ అంటాం. ఓకే. పైథాన్ వేరియబుల్స్ ఏం చేస్తుందంటే మెమరీ మేనేజ్‌మెంట్ చేస్తుంది పాపులర్ వర్డ్. హీప్ అంటాం. మీరు జావా నేర్చుకున్నా గాని మీకు హీప్ అనే వర్డ్ ఎప్పటికి వస్తూనే ఉంటుంది. స్టాక్ అండ్ హీప్ 2 ఉంటాయి. ఓకే. ఈ రెండిట్లో ఎప్పుడైతే మీరెళ్లి ఈ వేరియబుల్‌ని పైథాన్‌కి ఇస్తారు. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పినప్పుడు సో, స్టాక్‌లో ఏమవుతుంది? ఫస్ట్ హీప్‌లో ఎళ్లి ఇది ఫస్ట్ ఒకటి రైట్ చేస్తుంది. నేను ఒకసారి దీన్ని ఇంక్రీజ్ చేస్తా. సో, ఫస్ట్‌లో హీప్‌లో ఏమవుతుందంటే 3 పార్ట్స్‌గా డివైడ్ అయితది. హీప్‌లో ఏమైద్దంటే 3 పార్ట్స్‌గా డివైడ్ అయితది. ఒకటొచ్చేసి ఒకటొచ్చేసి మీకు ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్‌లా స్టోర్ అవుతది. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్‌కి ఒక వాల్యూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూ వచ్చేసి 1008 అనుకోండి. ఓకే. సో, సెకండ్ దాంట్లో ఏం చేస్తుందంటే క్లాస్, డాటా. ఓకే. అంటే ఏం చేస్తున్నారు? న్యూమరికా? నేమింగా? లేకపోతే సింబాలికా? ఏం చేస్తున్నారు? ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇచ్చారా? నేమ్ ఇచ్చారా? ఇంకో ఆల్ఫాబెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇచ్చారా? ఏ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చారా? ఏ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ అని ఇచ్చారా? లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డాట్ 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 ఇన్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీరు? ఓకే. సో, ఆ క్లాస్ ఓకే. ఆ క్లాస్ అనేది మనం క్లాసెస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. క్లాస్. ఓకే. సో, థర్డ్‌లో ఏమవుతుందంటే వచ్చి రిఫరెన్స్ నంబర్. ఓకే. రిఫరెన్స్ నంబర్ పెట్టుకుంటుంది హీప్‌లో. సో, స్టాక్‌లో ఏం చేస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం కాబట్టి ఇక్కడ ఏని పెట్టుకుంటుంది. ఓకే. ఇక్కడ ఏని పెట్టుకుంటుంది. సో, ఇలా ఇదెళ్లి ర్యామ్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకే. సో, ర్యామ్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్‌కి ఒక యూనిక్ నంబర్ ఇస్తది. ఆ యూనిక్ నంబర్ వచ్చేసి రాండమ్‌గా తీసుకుందాం 1008 అనుకోండి, 1108 అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. ఓకే. సో, 1108కి అండ్ అదొక యూనిక్ నంబర్.
అండ్ దాని తర్వాత మనకి క్లాస్, అండ్ దాని తర్వాత మనకి ఆర్సీ. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ గదా! సో, ఆర్సీ ఏమవుతుందంటే ఈజ్ గోయింగ్ టు బి 1. ఇదొక్కటే గాదు, అలా చేంజ్ అవుతా ఉంటుందన్నమాట. ఓకే. రిఫరెన్సెస్ గురించి మాట్లాడదాం. సో, రిఫరెన్స్ నంబర్ వచ్చేసి 1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఫైన్, బానే ఉంది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వాల్యూని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 10 అందాం అనుకుంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏమవుతుంది? సార్ మీరు ఆల్రెడీ చెప్పారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఐడి, న్యూమరిక్ నంబర్ ఒకటి యూనిక్‌గా క్రియేట్ చేస్తుంది. క్లాస్ ఎళ్తుంది. ఆర్సీ ఎళ్తుంది. మళ్ళీ ఇదెళ్లి సేమ్ క్రియేట్ చేస్తుందా? ఇంకొకటి క్రియేట్ చేస్తుందా? ఒక నిమిషం. ఇదెళ్లి సేమ్ క్రియేట్ చేస్తుందా? అంటే నో. ఇట్ విల్ నాట్ క్రియేట్ సేమ్. ఏం చేస్తుంది? ఇక్కడ మెమరీ మేనేజ్‌మెంట్ చేస్తుంది. మెమరీ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తుంది? ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ గదా! 10 గదా వాల్యూ. సో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు బి ఈజ్ ఈక్వల్ టు 10 అంటావో, అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ర్యామ్‌లో వచ్చి 10 వాల్యూడ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందా? ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే హీప్ ఇట్లా పెట్టేసి, ఇక్కడ వాల్యూ ఏంది? వాల్యూ వచ్చేసి 10. ఓకే. దీనికో యూనిక్ నంబర్ ఇచ్చేసింది. యూనిక్ నంబర్ వచ్చేసి నేను ర్యాండమ్‌గా తీసుకుంటున్న 111098. ఓకే. ఒక యూనిక్ నంబర్ ఇచ్చేస్తానన్నమాట. ఇది హీప్ మెమరీ. ఓకే. స్టాక్ అండ్ హీప్. ఎప్పుడైతే బి ఈజ్ ఈక్వల్ టు 10 అంటావో, అప్పుడొచ్చి దీంట్లో ఫైండ్ ఔట్ చేస్తుంది. దేని గురించి? ఆల్రెడీ 10 వాల్యూడ్ ఆబ్జెక్ట్ ఉందా? ఒకవేళ ఉంటే, నేను వేరియబుల్‌ని ఇక్కడ రైట్ చేస్తా. బి అంటాను. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇది దీనికి రిఫర్ చేస్తుంది గదా! సో, ఇది గూడా దీనికే రిఫర్ చేస్తుంది. ఓకే. దీనికే. సో, అలా రిఫర్ చేయడం వల్ల సేమ్ వాల్యూ గాబట్టి, ఇక్కడ ఏమవుతుందంటే రిఫరెన్స్ 2 అవుతుంది. రిఫరెన్స్ 2 అవుతుంది. ఒకవేళ నేను సి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా. ఓకే. ఇప్పుడు గూడా ఏం చేస్తుంది? కొత్తగా క్రియేట్ చేయకుండా, కొత్తగా నాకు మళ్ళీ ఓకే. ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి దానికి కొత్త యూనిక్ నంబర్ ఇవ్వకుండా ఏం చేస్తుందంటే, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ ద సేమ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. సి. అప్పుడు ఆర్‌సి 3 అవుతుంది. ఇలా. ఓకే. సో, ఇప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ అగైన్ ఒకవేళ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఇచ్చా. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఇచ్చా. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఇచ్చినప్పుడు ఇదెళ్లి ఓవర్ రైడ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే కేస్ మనం సిలో మాట్లాడుకున్నాం అనుకో. సిలో ఏమవుతుందంటే బ్లాక్ క్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్ బదులు. ఓకే. సో, ఇలా ఏం చేస్తుందంటే ప్రతి ఏకి 10 ఈజ్ ఈక్వల్ టు ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. బికి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. సికి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మెమరీ మేనేజ్‌మెంట్ అవ్వదన్నమాట. కానీ పైథాన్‌లో ఏమవుతుందంటే మెమరీ మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఒకే వాల్యూ ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎన్ని వేరియబుల్స్ అయితే ఏంటి? సో, ఆ వాల్యూని రిఫర్ చేస్తుంది. రిఫరెన్స్ నంబర్ మారుస్తుంది. ఓకే. సో, ఇలా మెమరీ మేనేజ్‌మెంట్ అనేది ఈజీ అవుతుంది పైథాన్‌లో. అందుకే ఫాస్టర్‌గా కొంచెం మనకి మెమరీ ఆప్టిమైజేషన్ ఉంటుంది దీంట్లో. ఒకవేళ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అన్నా అనుకోండి. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అయితే ఇదెళ్లి రీవ్రైట్ అయితుందా? ఇన్ కేస్ ఇది రీవ్రైట్ అయిందనుకోండి. రీరైట్ అయిందనుకో. సో, రీరైట్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 11 చెప్పాను గానీ, బి ఈజ్ ఈక్వల్ టు 11 చెప్పలేదు గదా! నాకు బి ఈజ్ ఈక్వల్ టు 10 గావాలి. సి ఈజ్ ఈక్వల్ టు 10 గావాలి. అప్పుడేమవుతుందిది? సో, అప్పుడేమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అన్నప్పుడు ఇదెళ్లి ఇంకొకటి క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇంకొకటి క్రియేట్ చేస్తుంది. ఇంకో ఆబ్జెక్ట్. అగైన్ ఇక్కడేం చేస్తుందంటే సేమ్ 3 బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ వాల్యూని పెడతది. ఇక్కడ క్లాస్‌ని పెడతది. ఇక్కడ ఆర్జిట్. ఓకే.
ఇప్పుడు ఏమవుతుంది? ఆర్‌సీ టైప్ 1 అవుతది. ఓకే. సో, ఇది ఏం చేస్తుంది? ఈ వాల్యూ ఏ వాల్యూ అనేది ఇక్కడ కాదు కదా! ఏ వాల్యూ అనేది ఎక్కడ? ఏ వాల్యూ అనేది ఇక్కడ. రైట్? ఏ వాల్యూ అనేది ఇక్కడ. సో, ఇక్కడ కూడా మనకు ఆబ్జెక్ట్ ఇది ఇంకో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌కి ఒక యూనిక్ నంబర్ ఇస్తుంది. ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దానికో యూనిక్ నంబర్ ఇస్తుంది అగైన్. రైట్? సో, అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ రిఫరెన్స్ నంబర్ 2 అవుతది. ఎందుకని 2 వేరియబుల్స్ కాల్ చేస్తున్నాయి కాబట్టి. రైట్. 2 వేరియబుల్స్ కాల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ 2 అవుతది. ఇక్కడ కొత్త వాల్యూ వచ్చింది కాబట్టి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఇంకొక యూనిక్ నంబర్ క్రియేట్ చేసి ఇలా ఇచ్చేస్తది. సో, ఇప్పుడు అగైన్ ఒకవేళ B = 11, C = 11 చెప్పేస్తే ఏమవుతుంది? B = 11, C = 11 అన్నా. సో, B = 11 అండ్ C = 11 అన్నప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూస్ అగైన్ దేనికి రిఫర్ చేస్తాయి? దీనికే రిఫర్ చేస్తాయి. రైట్? దీనికే రిఫర్ చేస్తాయి. అప్పుడు దీంట్లో ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. సో, 0 అయినప్పుడు ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది, మెమరీని ఆక్యుపై చేసుకుంది. రైట్? మెమరీని ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంది. కొత్త వాల్యూ వెళ్ళింది. దాని తర్వాత డెవలపర్ మైండ్ చేంజ్ చేసుకున్నాడు. A = 11 అన్నాడు అన్నిటికి. సో, అన్నిటికి అన్నప్పుడు ఇది ప్రియారిటీ కదా! ఇది లేదు కదా! సో, దీనికి వాల్యూ లేనప్పుడు ఇది ఒక చెత్త. రైట్? మెమరీలో. సో, పైథాన్‌లో ఏందంటే, పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక సాఫ్ట్‌వేర్‌ని తెచ్చారు. ఏంటి? ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి, మళ్ళీ ఎవరు యూజ్ చేయట్లేదు. చేయని ఆబ్జెక్ట్ ఉంది. సో, అలాంటప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే, గార్బేజ్ కలెక్టర్ అని ఒకటుంటుంది. ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసేస్తుంది. గార్బేజ్ కలెక్టర్. పైథాన్ గార్బేజ్ కలెక్టర్ ఇంటర్వ్యూ క్వెషన్. ఓకే. సో, అలా మెమరీ ఆప్టిమైజ్ అయిపోతుంది. పైథాన్ వేరియబుల్ మెమరీ ఆప్టిమైజేషన్ ఆర్ మెమరీ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకే. సో, డిక్లేరింగ్ వేరియబుల్స్‌లో గాని, మెమరీ మేనేజ్మెంట్ ఇన్ పైథాన్ అని గాని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తోటి అడుగుతారన్నమాట. ఓకే. సో, మెమరీ అలొకేషన్, రిఫరెన్స్ కౌంటింగ్, వేరియబుల్ నేమింగ్, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈ 4 నేమ్స్ మీరు యూజువల్‌గా వింటూ ఉంటారు. సో, ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఇలా అవుతది. ఓకే. ఒకసారి చూద్దాం ఎలా అవుతదనేది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే పైథాన్ అని టైప్ చేస్తా. పైథాన్‌లోకి ఎంటర్ అయినా. ఓకే. సో, పైథాన్‌లోకి ఎంటర్ అయ్యి ఒకసారి ఫాంట్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. పైథాన్‌లోకి ఎంటర్ అయ్యి ఎలా పెడతా చూడండి. A = 10 అన్నాను. రైట్? సో, A = 10 అన్నప్పుడు ఆ వాల్యూ అనేది అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ A అంటే ప్రింట్ అవుతది. ఏమని? 10 అని ప్రింట్ అయింది. యూ కెన్ సీ 10 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం? B = 10 అంటాం. C = 10 అంటాం. రైట్? ఇప్పుడు ఇది వెళ్లి ర్యామ్‌లో స్టాక్ హీప్‌లో స్టోర్ అయిపోయింది. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసింది. దానికి యూనిక్ నంబర్ ఇచ్చింది. యూనిక్ నంబర్ ఏమి ఇచ్చింది? ఓకే. చూద్దామా? ఐడీ ఇది చూడండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. A అంటున్నా. వేరియబుల్ ఏది? A. సో, ఐడీ ఏ ఇచ్చారనుకోండి. ఎంటర్ చేయగానే ఇది యూనిక్ నంబర్. ఆబ్జెక్ట్ యూనిక్ నంబర్. ఇప్పుడు ఐడీ B ఇవ్వండి. ఎంటర్ చేయండి. సీ సేమ్ వాల్యూగా ప్రిఫర్ చేస్తుంది కదా! నంబర్ సేమ్ ఉంటది కదా! అంటే ఆబ్జెక్ట్ ఆల్సో సేమ్ కదా! అండ్ ఇప్పుడు ఏమంటానంటే C అంటాను. సేమ్ కదా! సేమ్ ఉంది కదా! నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే A = 11 అందాం. ఓకే. ఇప్పుడు A = 11 అన్నా. A = 11 అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను అదే వాల్యూని చూద్దాం అనుకుంటున్నా. ఐడీ A. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ పైనున్న నంబర్‌కి, కిందున్న నంబర్‌కి తేడా కనబడుతుంది. ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి దానికి ఒక కొత్త నంబర్ ఇచ్చేసింది. రైట్? ఇప్పుడు ఒకవేళ నేను B సేమ్ 10 అన్నా గాని 11 అన్నా గాని దానికే రిఫర్ చేస్తుంది. మళ్ళీ నేను C 11 అన్నాను అనుకోండి. దానికే రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఐడీ
సి అంట. సి దానికే రిఫర్ చేస్తుంది కదా! సో, ఇలా వేరియబుల్స్ అనేటివి స్టోర్ అవుతాయి. ఇట్స్ జస్ట్ స్టార్టింగ్. ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటా. సార్ అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతున్న ఒక క్వెషన్ అన్నమాట. సో, టెక్నికల్‌గా గాని మరి డీప్‌గా ఎవరైనా అడిగారంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ యూ కెన్ గివ్. ఎలా అవుతుంది? హీప్ మెమరీ మేనేజ్‌మెంట్ ఎలా అవుతుంది పైథాన్‌లో వేరియబుల్స్ అంటే మీరిది చెప్పేయొచ్చు. ఇంకా మనకి చాలా ఉంది. వేరియబుల్స్ ఇట్సెల్ఫ్ మనకి చాలా క్లాసెస్ అవుతాయి. చూద్దాం కంటిన్యూస్‌గా. థాంక్ యూ.